నమస్కారం. ఈ వీడియోలో మనం రైట్ ఫైల్ గురించి నేర్చుకుందాం. ఓకేనా? ఫైల్స్‌ని ఎలా రైట్ చేయాలని. ఆల్రెడీ కిందటిసారి వీడియోలో మన పాత్ గురించి చెప్పాను. సేమ్ పాత్ నేమ్ ఇక్కడ కూడా వాడుతున్నాము. ఈ డైరెక్టరీలో శాంపిల్ డేటా అనే ఫోల్డర్ ఉంది. అందులో రైట్ ఫైల్ అనే ఫైల్‌ని మనం రాయాలనుకుంటున్నాం. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఈ ఫోల్డర్‌లో మనకి రైట్ ఫైల్ డాట్ టీఎక్స్టీ అనేది లేదు అసలు. ఓకేనా? సో, మనం ఈ ఫంక్షన్‌ని రన్ చేయగానే ఆ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకేనా? సో, ఫస్ట్ నేను అసింక్రోనస్ ఆపరేషన్‌ని ఇక్కడ 2 ఫంక్షన్స్ రాశాను. ఒకటి అసింక్రోనస్, ఒకటి సింక్రోనస్. ఇప్పుడు అసింక్రోనస్ ఆపరేషన్‌ని ఫస్ట్ మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఆ ఫంక్షన్ కాల్ చేస్తున్నాము. ఓకేనా? ఈసారి నేను డీబగ్ చేయట్లేదు. సో, డీబగ్ గురించి ఇప్పటికే మనకి అర్థమైంది కదా! ఎలా అనేది. సరే, ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను మీకు. బేసిక్ రైట్ ఆపరేషన్. చూడండి, ఇక్కడ మనం సెకండ్ టైం అనే డేటాని ఇక్కడ ఇచ్చాం. ఈ ఫంక్షన్ గురించి చెప్పాలంటే ఇది పాత్. ఓకేనా? ఏ పాత్లో మనం రాయాలి, అసలు ఏం రాయాలి అనేది ఇది UTF-8. ఓకేనా? దీంట్లో ఓకేనా, ఇది కాల్ బ్యాక్ ఫంక్షన్ కాబట్టి ఎర్రర్ని కూడా మనకి ఇస్తుంది. ఓకేనా? సింక్రోనస్ ఫంక్షన్లో ఎర్రర్స్ ఇది ఇవ్వలేదు కాబట్టి మనం ట్రై క్యాచ్ బ్లాక్ని మెయింటైన్ చేస్తున్నాం. ఓకేనా? ఇక్కడ చూడండి, ఫైల్ డాట్ టీఎక్స్టీ. ఓకేనా? ఫైల్ డాట్ టీఎక్స్టీ అనేది అసలు ఫైల్ లేకపోతే క్రియేట్ అయింది సెకండ్ టైం. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఈ ఫైల్ ఉంది. ఇప్పుడు సింక్రోనస్ ఫంక్షన్ నేను రన్ చేస్తాను. ఇప్పుడు మనకు ఆల్రెడీ ఈ ఫైల్ ఉంది. మళ్ళీ మనం రాసామనుకో ఏమవుతుంది? మళ్ళీ మనం ఉన్న ఫైల్లోనే మళ్ళీ మనం రైట్ ఆపరేషన్ కానీ చేసినట్లయితే ఆ ఫైల్ పూర్తిగా రీప్లేస్ అయిపోద్దండి. ఇక్కడ చూడండి, అక్కడ ఇక్కడ డేటా చూడండి, ఫైల్లో ఉన్న డేటా పూర్తిగా సెకండ్ టైం అని ఉంది కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ సారీ ఇక్కడ చూడండి, ఫస్ట్ టైం అని రాశాను కదా. టైం కూడా తీసేస్తాను, కన్ఫ్యూజన్ ఉండదు. ఓన్లీ ఫస్ట్ అనే డేటా మాత్రమే ఉంది. ఇక్కడ మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. ఓకేనా? ఇది కూడా ఫైల్ రిటర్న్ సక్సెస్ఫుల్ వచ్చింది. ఇప్పుడు చూడండి, అందులో డేటా ఏముంటుంది. చూడండి, ఫస్ట్ ఉన్న డేటా మొత్తం పూర్తిగా రీప్లేస్ అయిపోద్దండి మనం నెక్స్ట్ టైం ఇస్తే. ఇది రైట్ ఆపరేషన్ అనమాట. సో, ఒకవేళ మనకు ఫైల్ లేకపోతే ఏమవుతుంది, ఫైల్ అనేది కొత్త ఫైల్ క్రియేట్ అవుతుంది. ఒకవేళ ఫైల్ ఉంటే కనుక మొత్తం రీప్లేస్ అయిపోద్ది రైట్ ఆపరేషన్లో. ఓకేనా? ఇది ఇందులో నేర్చుకోవాల్సిన మెయిన్ కాన్సెప్ట్. ఓకేనా? సింక్రోనస్ గురించి మీకు ఆల్రెడీ తెలుసు. అసింక్రోనస్లో మనకి కాల్ బ్యాక్ ఫంక్షన్ ట్రిగ్గర్ అవుతుంది, సింక్రోనస్లో అయితే వెయిట్ చేస్తుంది. ఓకేనా? రియల్ టైంలో మాత్రం మనం అసింక్రోనస్ ఫంక్షన్సే వాడతామండి. ఓకేనా? నెక్స్ట్ డిలీట్ ఫైల్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఓకేనా? డిలీట్ ఫైల్ కూడా సేమ్ సింక్రోనస్ ఫంక్షన్స్ నేను క్రియేట్ చేశాను. ఓకేనా? డిలీట్ ఫైల్లో మనకి ఫైల్ ఆల్రెడీ ఉండాలండి. ఒకవేళ లేకపోతే ఎర్రర్ త్రో చేస్తుంది. ఫైల్ ఉంటేనే దాన్ని డిలీట్ చేయగలుగుతుంది. సో, ఇక్కడ డిలీట్ అనే ఫంక్షన్ కాదండి, దీనికి అన్లింక్ అనే ఫంక్షన్. అన్లింక్ అని ఎందుకు వాడారనేసి అంటే ఇది ఫైల్ సిస్టమ్ నుంచి ఆ ఫైల్ని డిలీట్ చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు జనరల్గా మనం ఏదైనా ఫైల్ డిలీట్ చేస్తే మనకి రీసైకిల్ బిన్లోకి వెళ్తుంది కదండి. కానీ ఈ ప్రోగ్రామింగ్ నుంచి కానీ డిలీట్ చేస్తే పర్మనెంట్గా డిలీట్ అయిపోద్ది. అది మీకు చూపిస్తాను. విండోస్ టీ. చూడండి, ఇది నా రీసైకిల్ బిన్. ఇక్కడ చూడండి, అసలు ఏం లేదు, ఫోల్డర్స్ ఏం లేవు, ఎంటీగానే ఉంది. ఇప్పుడు మనం ఏదైనా డిలీట్ చేసాం అనుకోండి, యాక్చువల్లీ రీసైకిల్ బిన్లోకి వస్తుంది, మనం కావాలంటే రీస్టోర్ చేసుకుంటాం. కానీ ఈ ప్రోగ్రామింగ్ నుంచి కానీ మనం అన్లింక్ అంతే డిలీట్ చేసేస్తే పూర్తిగా డిలీట్ అయిపోద్దండి. మళ్ళీ మీరు రీప్లేస్ కూడా చేయలేరు. సరేనా? ఒకసారి చూద్దాం ఇది ఎలా అయింది. చూడండి, మనకి రైట్ ఫైల్ ఈ పాత్ సేమ్ ఎఫ్ఎస్ మాడ్యూల్లో పాత్. ఇక్కడ చూడండి, శాంపిల్ డేటాలోనే రైట్ ఫైల్ డాట్ టీఎక్స్టీ అనే ఫైల్ని నేను డిలీట్ చేయాలనుకుంటున్నాను. అందుకని ఆ ఫైల్ నేమ్ ఎక్కడ ఇచ్చాను చూడండి, రైట్ ఫైల్ డాట్ టీఎక్స్టీ. ఓకేనా? ఇక్కడ లింక్ ఆ పాత్ ఇచ్చాను. ఏదైనా ఎర్రర్ వస్తే ఇది క్యాచ్ చేస్తుంది. సింక్రోనస్ ఆపరేషన్లో ట్రై క్యాచ్ వాడుకున్నాను. ఓకే, అసింక్రోనస్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేయబోతున్నాను. ఫైల్ డిలీటెడ్ సక్సెస్ఫుల్. చూడండి, ఇక్కడ డిలీట్ అయిపోయింది. మరి రీసైకిల్ బిన్కి వచ్చారని అంటే రీసైకిల్ బిన్ రీప్లేస్ కూడా చేస్తున్నాను నేను. చూడండి, నథింగ్. ఓకేనా? పర్మనెంట్గా డిలీట్ అయిపోయింది. ఇప్పుడు ఫైల్ లేదు కదండి. ఇప్పుడు డిలీట్ అయిపోయింది, ఫైల్ లేదు. మళ్ళీ ఈ కోడ్ని నేను రన్ చేశాను అనుకోండి, ఇక్కడ చూడండి, ఎర్రర్ చూడండి.
ఎర్రర్ ఎండింగ్ ద ఫైల్. ఓకే. ఎర్రర్ డిలీటింగ్ ద ఫైల్ అంటే ఇక్కడ చూడండి క్యాచ్ చేసుకుందనమాట. ఓకేనా. ఇక్కడ ఎర్రర్ కాల్ బ్యాక్లో ఇది క్యాచ్ చేసుకుంది. ఆ ఎర్రరే వస్తుంది చూడండి. ఎర్రర్ డిలీటింగ్ ద ఫైల్. సేమ్ మనం ఇక్కడ ఇచ్చే ఎర్రర్ డిలీటింగ్ ద ఫైల్. ఇక్కడ ఎర్రర్ ఏం వస్తుంది అంటే నో సచ్ ఫైల్ ఆర్ డైరెక్టరీ. ఓకే. మనం ఆన్లైన్గా ఆపరేషన్ చేయాలనుకుంటున్నాము, కానీ అలాంటి ఫైల్ లేదు. ఆల్రెడీ డిలీట్ అయిపోయింది కదండి, మరి లేదు మరి. ఓకేనా. సో ఇదండి సింక్రోనస్ ఆపరేషన్, మీరు ట్రై చేయండి. సరేనా. ఇది అప్డేట్ డిలీట్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.